ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెన్నెల. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన వరంగల్లో పర్యటించిన నేపథ్యంలో అక్కడ కొన్ని ఏర్పాట్ల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టిన దృష్టి అంటే ప్రభుత్వ పరంగా కొన్ని పనులను ప్రధానమంత్రి అంటే మెగా టెక్స్టైల్ పార్క్ తో పాటు రైల్వే ఓవరాల్ కోచింగ్ ఫ్యాక్టరీని కూడా శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పనులకు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తా ఉన్నప్పటికీ పార్టీ పరంగా కార్యకర్తలు ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించే అవకాశం నేపథ్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్వహించింది. అంటే ఇదే ప్రాంగణంలో కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో జేపీ నడ్డా వచ్చినప్పుడు అక్కడే ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం ఉన్నాయి. అంటే ప్రభుత్వ పనుల ఏర్పాట్ల విషయంగానే శంకుస్థాపన కార్యక్రమాల పైన వివరాలను సంబంధిత అధికారులు తెలుసుకున్న తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్లోని ప్లాజా హోటల్లో టూరిజం ప్లాజా హోటల్లో భేటీ కానున్నారు. ఈ భేటీకి బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మిగతా నాయకులతో కూడా కీలక నేతలు చాలా మంది అక్కడ అంటే వరంగల్ చెందిన కొంతమంది ముఖ్య నాయకులు బీజేపీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే ప్రధానమంత్రి బహిరంగ సభను ఏ రకంగా సక్సెస్ చేయాలి, ప్రధాన వేదిక ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఉపవేదిక ఎక్కడ ఉండాలి అనే విషయాల్లో కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. అంటే గ్రౌండ్ ను కూడా అక్కడ సందర్శించి పూర్తి స్థాయిలో సంబంధించి ఏర్పాట్ల విషయంలో స్థానిక నాయకులు కొన్ని సలహాలు సూచనలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు బండి సంజయ్ ఇప్పుడే బయలుదేరు. కిషన్ రెడ్డి కూడా కొన్ని అధికారిక కార్యక్రమాల కోసం వరంగల్ వెళ్ళారు. బండి సంజయ్ వరంగల్ నేతలతో భేటీ అయిన నేపథ్యంలో కొంత ఇక్కడ వరంగల్ బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ వరంగల్ నేతలతో భేటీ తర్వాత కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ తో కలిసి అక్కడ మైదానం హన్మకొండలో ఆర్ట్స్ కళాశాల మైదానం సందర్శించే అవకాశం ఉన్నాయి. మొత్తంగా చూసినట్టే ఈ రోజు రాహుల్ గాంధీ సభ ఖమ్మంలో జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున జన సమీకరణ ప్రయత్నం మొదలుపెట్టింది. కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ సభ జరిగిన తర్వాత వారం రోజులకు హన్మకొండలో సభ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ రాహుల్ గాంధీ సభను మరిపించే విధంగా జన సమీకరణ జరపాలి, సభ ఏర్పాటు చేయాలి అన్న కోణంలో ఆలోచన చేసిన బీజేపీ నాయకులు కొంత కసరత్తులైతే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర బీజేపీ నాయకుల్లో కొంత అసంతృప్తి, అనైక్యత కొట్టొచ్చిగా కనబడుతుంది. నిన్న వరకు ఈటల రాజేందర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి అంటిముట్టట్టుగా వ్యవహరించిన నేపథ్యంలో తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఇలా ఒకరు కొంత అలక వీడగానే మళ్ళీ ఒకరు అలక పార్పెట్టే అవకాశాలు ఉన్నాయి, కనిపిస్తాయి, స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ నిర్వహించడం అనేది పార్టీ నాయకులకు కొంత కత్తి మీద సామలాని చెప్పొచ్చు. ఐక్యంగా ఉన్న సమయంలో చేయడం అనేది వేరు, కానీ ఇక్కడ పార్టీ నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్న తరహాలో వెళ్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ ఒక సవాల్గా వీళ్ళకు మారిందని చెప్పొచ్చు. ఈ సవాల్ను అయితే రాష్ట్ర నాయకులు మాత్రం అలాంటి ఏం లేవు, మా మధ్య పొరపచాలు ఉన్నప్పటికీ మేము అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నప్పటికీ గడిచిన 2-3 నెలలుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ కార్యక్రమాల పట్ల అంటిముట్టట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. కేవలం తన నియోజకవర్గ పనులకు, తన నియోజకవర్గ కార్యకర్తలకు, తన నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఆయన అందుబాటులో ఉంటా ఉన్నారు. పార్టీ విషయంలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ ఆయన పాల్గొనట్లేదు. ఇటీవల ఆయన కొంతమంది కలిసినప్పుడు కూడా చెప్పారు తనకు ప్రాధాన్యత లేదు. అంటే దుబ్బాక ఉప ఎన్నిక తర్వాతనే రాష్ట్రంలో బీజేపీకి కొంత హైప్ వచ్చింది. అట్లాంటి తనను విస్మరించి పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. నాకంటే తర్వాత అంటే తాను పార్టీలో సీనియర్ గా ఉన్నాను, పార్టీలో ఎప్పుడూ చేరాను, పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను. కానీ ఇటీవల వచ్చినటువంటి కొంతమందికి జాతీయ స్థాయిలో అంటే జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు, వాళ్ళకు కొంత పదవులు కూడా ఇచ్చారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. పార్టీ జాతీయ నాయకత్వంలో వాళ్ళకి అపాయింట్మెంట్లు ఈ ప్రక్రియను వాళ్ళకి తొందరగా ఇష్టం మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన తన మనసులోని మాట చెప్పారు. అదే పార్టీ తన పట్ల వివక్ష చూపుతుందని చెప్పేసి ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం అంటే ఈ లోపలనే బండి సంజయ్ తదితరులు రఘునందన్ పిలుస్తారా, లేకపోతే రఘునందన్ కూడా మాట్లాడతారా, లేక రఘునందన్ పార్టీ కార్యాలయానికి వచ్చి తాను ఏ సందర్భంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది, తన పార్టీలో ఏ రకమైనటువంటి గౌరవం ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి అసౌకర్యంగా నేను వ్యవహరిస్తున్నాను విషయాన్ని ఆయన చెప్తాననే విషయాన్ని కొంత వేచి చూడాల్సిన అంటే ప్రధానమంత్రి రాక కంటే ముందే కొంత కార్యక్రమాలను అంటే ఈ అనైక్యత నేతల మధ్య సఖ్యతను చేసేందుకు పార్టీ నేతలు కొంతమంది బాధ్యతలపై చెప్పి వాటికి సంబంధించి అంటే వాళ్ళను పిలిపించి మాట్లాడమా, వారింటికి వీళ్ళు వెళ్ళడమా అనే విషయాన్ని కొంచెం చేయాలని చెప్పేసి జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ బాధ్యత ఎవరికి ఇస్తారు, ఎవరు వెళ్తారు, ఎవరితో మాట్లాడతారు, ఎవరు సంజాయిస్తారు అనే విషయాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.